శివాయ గురవే నమః. ఈరోజు అత్యంత ఒక ముఖ్యమైన వీడియో నేను చెప్పాలి. దీన్ని చాలామంది ఈరోజు వరకు వీడియో కామెంట్స్లో కానీ లేతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కానీ అడుగుతూ ఉంటారు. ఈ ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది, పూర్తి అయిపోయింది కూడా. ఏమండి ఎంతసేపు స్త్రీ వశీకరణమేనా, పురుష వశీకరణం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఉంది, ఎందుకు లేదు, శాస్త్రంలో అది కూడా ఉంది. సో ఆ సిరీస్లో భాగంగా ఈరోజు నేను దంపతుల అన్యోన్యానికి, ఆ టైటిల్ కూడా అలాగే రాశాను నేను, దంపతుల అన్యోన్యానికి భర్తృ వశీకరణ, భర్త కాదు అసలు యాక్చువల్ భర్తృ వశీకరణ ఇది వేస్తున్నాం. అయితే దీన్ని ధర్మబద్ధంగానే వినియోగించుకోవాలి తప్ప అధర్మబద్ధంగా వినియోగించుకోకూడదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మంత్రం అత్యంత ప్రభావమైంది, చాలా జాగ్రత్తగా చేయాలి. దీంట్లో బీజాక్షరాలు కూడా చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అత్యంత ప్రభావమైనటువంటి బీజాక్షరాలు, చాలా జాగ్రత్తగా చేయాలి. విధానం ఉంటుంది, దానికి హోమం ఉంటుంది. అదంతా కూడా చక్కగా నేను క్షుణ్ణంగా చెప్తాను, పరిశీలించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిద ఆ గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా. అర్థం లేని చదువు వ్యర్థం. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ చాండాల మృతస్వాచ భవిష్యతే. ఇప్పుడు మనకు చెప్తుంది, పుస్తకాల్లో ఉన్నటువంటి మంత్రాలు తెచ్చుకుని అదేవిధంగా వాటిని పాటించకూడదు. ఇక్కడ పుస్తకాలంటే పుస్తకాలే కాకుండా ఏ ఇతర మాధ్యమైన టీవీలే కానీ ఏదైనా సరే, అంటే గురూపదేశం లేకుండా అలా మంత్రాలు చూసి జపం చేస్తే ఈ జన్మలో అనర్థాన్ని వచ్చే జన్మలో అత్యంత హీన జన్మని పొందుతారు అని శాస్త్రం తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఈ రోజున ఈ మంత్రం యొక్క గొప్ప విశేషం ఏంటో మనం దీన్ని చూద్దాం. దానికంటే ముందు ఈ మంత్ర ప్రయోగాన్ని అసలు ఎలా చేయాలో చూసి ఆ తర్వాత మంత్రం చెప్పుకుందాం. ఎవరైతే స్త్రీ తన భర్త తనకి వశీకరణం అంటే వశ్యం అవ్వాలనుకుందో, తాను స్వయంగా తాను సేకరించుకుని తెచ్చుకోవాలి. గోమయం అంటే ఆవు పేడ. ఆ ఆవు పేడతో కింద నేల మీద అలికి దానిపైన బియ్యం పిండితో షట్కోణం వేయాలి. షట్కోణం అంటే ఏదో పిచ్చపిచ్చగా వేసుకుంటాం కాదు, నెట్లో ఉంటుంది చూడండి, హెక్సాగాన్ అని, లేదా దీన్ని డేవిడ్ స్టార్ అని కూడా అంటారు. మీకు అది చూసుకోండి ఒకసారి, డేవిడ్ స్టార్ చూసి ఎలా ఎగ్జాక్ట్గా పాయింట్స్ ఎలా వేయాలో చూసుకోండి. ఏదో చేతిలో ఉంది కదా ముగ్గేసామంటే కాదు, వేసి దానిపైన కూర్చొని జపం చెయ్యాలి. ఆ తర్వాత షట్కోణం నుంచి లేచిపోగానే దానిపైన ఒక దర్భ వేసుకోవాలి. దర్భ ఎందుకంటే మళ్ళీ దానికి అంటూ ముట్ట లేకుండా. మళ్ళా మరుసటి రోజు ఎప్పుడైతే తిరిగి కూర్చొని జపం చేస్తా కూర్చుంటారో అప్పుడు మళ్ళీ దర్భ తీసేయాలి. ఇది నిత్యం చేయవలసిన పద్ధతి. అంటే షట్కోణం మీదే కూర్చోవాలి అనేది ఇక్కడ మీకు అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ దర్భచాప వేయాలా, అది చేయాలి అవసరంలా. షట్కోణం మీద డైరెక్ట్ కూర్చోవాలి. అంటే మీరు నేల నానాలి. ఎలా చెయ్యాలి? ప్రతిరోజు 1000 సంఖ్య జపం చెయ్యాలి. ఎప్పుడు ప్రారంభించాలి? మంగళవారం నాడు మాత్రమే ప్రారంభించాలి. మధ్యలో ఆటంకాలు వస్తాయి, అంటే మెన్సెస్ కానీ టైం, లేదా ఇంకేమైనా ఇతర మైలు వస్తుంది, గబుక్కన ఆపేసేయాలి. ఆపి మళ్ళీ సోమవారం దాకా ఆగి, అంటే తర్వాత మళ్ళీ మంగళవారం ప్రారంభించాలి. మీరు ఎప్పుడన్నా ఆపారు, ఇంటి వాళ్ళకి ఇబ్బంది, మంగళవారమే వచ్చింది అనుకుందాం, మంగళవారం ఆపేశారు. మంగళ బుధ గురు శుక్ర శని ఆది సోమవారం 2 రోజులు ఆగాలి, మళ్ళీ మంగళవారం ప్రారంభించాలి. లేదు ఆడవాళ్ళకి ఇబ్బంది, బుధవారం వచ్చింది, అట్లాగే ఏదన్నా కానీ మీకు మంగళవారం నాడే ప్రారంభించాలి. ఏమైనా అవాంతరం వచ్చి ఆగిందా,
మళ్ళీ దాన్ని తిరిగి మంగళవారం ప్రారంభించాలి. ఈ విధంగా 70,000 జపం చెయ్యాలి. ఎంత చెయ్యాలి? 70,000 జపం చెయ్యాలి. చేసిన తర్వాత అప్పుడు దాంట్లో తద్దశాంశం మార్జనము, మరి అభిషేకము ఇవన్నీ చేసుకుని చెందిన తర్వాత మరి అభిషేకం ఎవరు చేసుకోవాలి? పరమేశ్వరుడు చేస్తే చాలు, లేదంటే ఎవరు చేయాలో చెప్తా. ఇప్పుడు ఇటుక రాళ్ళతో కొండను నిర్మించాలి. ఎవరైతే స్త్రీ ఉందో ఆ స్త్రీ అక్కడ ఇటుక రాళ్ళతో కొండను నిర్మించి తను స్వయంగా ఆవు పేడతో అలకాలి. ఆవిడే అలకాలి, ఇంకోళ్ళు ఎవరు అలకూడదని. స్వయంగా తానే ఆవు పేడతో దాన్ని అలకాలి. అలికి దాన్ని ఆరనిచ్చిన తర్వాత అందులో అప్పుడు దశాంశము హోమం చెయ్యాలి. ఎంత దశాంశము? నేను ఇక్కడ చెప్పాను ఆల్రెడీ. 70,000 ఈ జపం అయితే దశాంశం అంటే 7,000 హోమం చెయ్యాలి. మరి హోమానికి ఏం వాడాలి ఏంటంటే మామిడి కట్టెలు, అంటే మామిడి సమిధలు. మామిడి చెట్టు ఉంటుంది కదా, ఆ కట్టెలు వాడాలి. అంతేగాని నేను రావి పొలాలు వాడతాను, లేకపోతే వేప పొలాలు వాడతాను, లేకపోతే ఇంకోటి ఏదో వాడతాను కాదు. ఇక్కడ కావాల్సింది మామిడి చెట్టు కట్టెలు వాడాలి. దీనితో పాటు ఈ వెప్ప పువ్వు దేనికి? సమ్మోహనానికి. చెన్నీలో కూడా వాడతాం, రాజశ్యామల మాతంగి వాడతాం. అంటే అవతల వ్యక్తి సమ్మోహన బరుస్తుంది, మత్తు కలిగిస్తుంది. అలాగే ఆవు నెయ్యి వాడాలి. ఇక్కడ ఆవు నెయ్యి వాడాలి హోమానికి. భార్యం. ఇప్పుడు మరి దీనికి ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం ఒకసారి. మహార్ణవేణి పతిత మొద్ధరంతిం వసుందరాం మహాదంష్ట్రాం మహాకాయాం సమామ్యం మత్త భైరవీ. మరలో ఒకసారి ధ్యాన శ్లోకం. మహార్ణవేణి పతిత మొద్ధరంతిం వసుందరాం మహాదంష్ట్రా మహాకాయాం సమామ్యోన్మత్త భైరవీ. స్వప్నే శుభాశుభం భావి వదంతి భక్తకర్ణయో దుస్వప్నహారిణీం వందే వారాహిం స్వప్ననాయికాం. స్వప్నే శుభాశుభం భావి వదంతిం భక్తకర్ణయో దుస్వప్నహారిణీం వందే వారాహిం స్వప్ననాయికాం. దేవికాంగ్రిలసన్మౌళిం ఖడ్గినీం చ కపాలినీం భావయామి ఘనఛాయాం పంచమీ గురుపాదుకాం. దేశికాంఘ్రిలసన్మౌళిం ఖడ్గినీం చ కపాలినీం భావయామి ఘనఛాయాం పంచమీ గురుపాదుకాం. హలం కపాలం ముసలం వరం పాణిషు బిభ్రతి కలయే కోలవదనం నీలవారిధర ప్రభా. హలం కపాలం ముసలం వరం పాణిషు బిభ్రతి కలయే కోలవదనం నీలవారిధర ప్రభా. భాస్వర్మండలమధ్యగాం నిజశిరచ్ఛిన్నం వికీర్ణాలకం స్ఫారాశం ప్రవిబద్గళా స్వరుదిరం వామే కరీభిభ్రతి. భాస్వర్మండలమధ్యగాం నిజశిరచ్ఛిన్నం వికీర్ణాలకం స్ఫారాశం ప్రపిబద్గళా స్వరుదిరం వామే కరీభిభ్రతి. యా బాసక్తరతి స్మరోపరిఘతా సఖ్యో నిజే డాకిని వర్ణిన్యో పరిదృశ్యమోదకలితాం శ్రీచిన్నమస్తాం భజే.
యాభాసక్తరతి స్మరోపరిగతాం సఖ్యో నిజేడాఖిని వర్ణిన్యౌ పరిదృశ్యమోదకలితాం శ్రీ చిన్నమస్తాం భజే. ఇప్పుడు మంత్రం చూద్దాం. మంత్రం చెప్తున్నాను. ఐం హూం గ్లౌం విరి విచ్చే వీరాఘోర వారాహి వజ్రవైరోచనీయే. అక్కడ తప్పుపడింది, సరి చేసుకోండి. భర్తారం మే వశమానయ హోం హోం రూరు ఫట్. మరలా మంత్రం చెప్తున్నాను. ఐం హోం గ్లౌం విరి విచ్చే వీరాఘోర వారాహి వజ్రవైరోచనీయే. ఏ అన్నమాట, ఏత్వం ఉంది. భర్తారం మే వశమానయ హూం హూం రూరు ఫట్. ఇది మొత్తం జాగ్రత్తగా చెప్పినట్టుగా సంఖ్యలో చేసుకోండి. చేసుకుని ఆ ఫలితాన్ని పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భవతు.